చట్టం అందరికీ ఒకటే. भाई मैं खुद स्टार हूँ, मेरे लिए कोई फैंस रहना, मैं किसी का फैन नहीं हूँ. చట్టం తన పని తాను చేసుకుపోతోంది. ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి హీరో అల్లు అర్జున్ విషయంలో చెప్పారు. फिल्म स्टार के लिए एक नया संविधान कोई कुछ बनाया, आम जनता अगर वैसे किए तो अब एक ही दिन में जेल में डाल देते. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ప్రకారం దేశ ప్రధాని అయినా సామాన్యుడికైనా ఒకే చట్టం అని స్పష్టం చేశారు. తనతో పెట్టుకుంటే వదిలేస్తానని, కానీ రాజ్యాంగం సామాన్య ప్రజలతో పెట్టుకుంటే ఖచ్చితంగా జైలుకు పంపిస్తానని హెచ్చరించారు. క్రైమ్ చేసింది ఎవరనేది తమకు ముఖ్యమని, అంతేగాని అవి నేరస్తులా, సినీ స్టార్లా, పొలిటికల్ స్టారా అన్నది తమకు అవసరం లేదన్నారు. స్టార్లకు తాను ఇచ్చేది, వారి నుంచి తీసుకునేది ఏమీ లేదని ఒక క్లారిటీ ఇచ్చారు. वो स्टार है, फिल्म स्टार है या नहीं तो పొలిటికల్ స్టార్ है, స్టార్ से कुछ लेना देना नहीं. శుక్రవారం ఢిల్లీలో ప్రముఖ జాతీయ మీడియా సంస్థ జెండా ఆజ్ తక్ 2024లో స్పెషల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. హీరో అల్లు అర్జున్ అరెస్ట్ కు గల కారణాలను సీఎం వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుష్ప 2 రిలీజ్ రోజు బెనిఫిట్ షో కోసం మా ప్రభుత్వం అనుమతించింది. ఈ షోకు 300 టికెట్ను 1300కు అమ్ముకున్నారు. ఈ షో ప్రదర్శించిన థియేటర్ వద్ద ఎలాంటి ఏర్పాట్లు లేకుండానే హీరో అల్లు అర్జున్ అక్కడికి వెళ్లారు. తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళ చనిపోయింది. ఆమె కొడుకు 13 రోజులుగా మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ వ్యవహారంలో క్రిమినల్ కేసులు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు థియేటర్ యాజమాన్యంతో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. 10 రోజుల తర్వాత అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు వెళ్లారు. నటుడు అల్లు అర్జున్ కూడా పోలీసులకు సహకరించి స్టేషన్కు వెళ్లారు. తర్వాత ఆయనను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అనంతరం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిందని వెల్లడించారు. मगर रिलेशन से पहचान से ये कोई लेना देना नहीं, ये पुलिस का काम है, पुलिस का काम पुलिस ने निभाया. ఇదంతా పక్కన పెడితే ఈ ఘటనలో ఒక ప్రాణం పోయిందన్న విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. ఒక మహిళ మరణించిన తర్వాత కూడా కేసులు పెట్టకపోతే ప్రజలు ఎలా స్వాగతిస్తారని ప్రశ్నించారు. తమ పాలనలో సినిమా హీరోకు ఒక రాజ్యాంగం, సామాన్యుడికి మరో రాజ్యాంగం ఉండబోదని చెప్పారు. हिंदुस्तान को जिता के तोड़िया है, पिक्चर बनाए, पैसे कमा लिए, घर चला गया. టాప్ హీరోలు సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ ఎందుకు జైలుకు పోయారో దేశ ప్రజలకు తెలుసని అన్నారు. అల్లు అర్జున్ సామాన్యుడిలా కారులో వెళ్లి సినిమా చూసి వెళ్లిపోతే సమస్య ఉండేది కాదని సీఎం రేవంత్ అన్నారు. అలా కాకుండా కారు ఎక్కి అరుస్తూ ఫ్యాన్స్ తో హంగామా సృష్టించారని చెప్పారు. దీంతో పరిస్థితులు అదుపు తప్పి తొక్కిసలాట జరిగిందని తెలిపారు. అయినా ఈ కేసులో అల్లు అర్జున్ ను A11 గా గుర్తించినట్లుగా సీఎం చెప్పారు. మరి మహిళ మరణానికి కారణం ఎవరు అనేది ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి ఎవరు సమాధానం చెప్తారన్నారు. ఇందులో ప్రభుత్వం, పోలీసుల బాధ్యత ఏమిటో మీరే చెప్పాలని అడిగారు. సొంతంగా అది అల్లు అర్జున్ చిత్రం. ఆయన కావాలంటే స్టూడియోలో, స్పెషల్ షోలో చూడొచ్చు, ఇంట్లో హోమ్ థియేటర్లో చూడొచ్చు. కానీ ప్రజల్లోకి వెళ్ళి చూడాలంటే పోలీసులకు ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి, లేదంటే అక్కడ ఏర్పాట్లు చేసిన మేనేజ్మెంట్ సహకరించాలి. ఈ రెండు అక్కడ అదుపు తప్పాయి. పోలీసులకు సమాచారం ఇచ్చినా కూడా అక్కడ అదుపు చేయలేకపోయారు. అల్లు అర్జునే కాదు, సీఎంగా నేను కూడా ఏదైనా ప్రోగ్రాంకు హాజరైతే నాపై కూడా కేసు నమోదు చేసే ఆస్కారం ఉంటుందని తెలిపారు. लड़का अभी हॉस्पिटल में, सरकार का जिम्मेदारी क्या है? पूरा माहौल को इतना ये कर दिया, कोई कंट्रोल ही नहीं था. ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ సీఎంగా తన పేరు మర్చిపోయినందుకు అరెస్ట్ చేశారనే వార్తల్లో నిజం లేదని రేవంత్ చెప్పారు. అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, నేను కూడా ఆయనకు పరిచయమే. చిరంజీవికి అల్లు అర్జున్ మేనల్లుడు. ఆ చిరంజీవి కాంగ్రెస్ పార్టీ నేత. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ మనిషే. ఆ రకంగా అర్జున్ నాకు బంధువు అవుతారు. చుట్టరికం ఉన్న సీఎం బంధువైనా ఈ వ్యవహారంలో పోలీసులు చట్టాన్ని ఫాలో అయ్యారని సీఎం స్పష్టం చేశారు. సీఎంగా, హోంమంత్రిగా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య వచ్చినప్పుడు పోలీస్ శాఖ నుంచి నివేదిక కోరడంలో తప్పేముందని ప్రశ్నించారు. చట్ట ప్రకారం ఎవరైనా ఆందోళన చేయవచ్చని, అనుమతి లేకుండా ఆందోళనకు దిగితే జైలుకు వెళ్లాల్సిందేనని హెచ్చరించారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినందుకు ఇంతలా ప్రశ్నిస్తున్న మీరు ఒక మహిళ ప్రాణం పోయిన విషయంపై కనీసం ఒక్క ప్రశ్న కూడా ఎందుకు అడగటం లేదని సీఎం నిలదీశారు. మరణించిన మహిళా కుటుంబం ఆర్థిక పరిస్థితి 11 రోజులుగా చావు బతుకుల మధ్య ఉన్న ఆమె కొడుకు గురించి కనీసం ఆలోచించకపోవటం భావ్యం కాదని పేర్కొన్నారు. సినిమా వాళ్లకు సినిమా ఒక బిజినెస్. డబ్బులు పెట్టి డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు వేసి అమ్ముకొని డబ్బులు సంపాదిస్తారు. అంతేకాని పాకిస్తాన్ బోర్డర్కు వెళ్ళి దేశం కోసం గెలిచి వచ్చారా? సినిమా తీశారు, పైసలు సంపాదించారు. ఇందులో మీకు మాకు ఏమొస్తుందని ప్రశ్నించారు. దీంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళంతా సీఎం స్పీచ్ కు మద్దతు తెలుపుతూ చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.
తాను వ్యక్తిగతంగా సూపర్ స్టార్ కృష్ణ అభిమానులని సీఎం చెప్పారు. కానీ ఆ స్టార్ మరణించారని, ప్రస్తుతం తనకు ఏ స్టార్ లేరని, తానే సొంతంగా స్టార్గా ఎదిగానని పేర్కొన్నారు. తనకు వ్యక్తిగతంగా అభిమానులు ఉండాలని కోరుకుంటానని చెప్పారు.